హాయ్ అండి, నమస్తే ఎవ్రీవన్. సో ఈరోజు ఈ 2.5 మీటర్ క్లాత్ తోటి డైలీ యూస్కి అలాగే ఆఫీస్ వేర్ డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అందమైన కుర్తీ ఎలా కుట్టాలో తెలుసుకుందాము. సో ఈ సైజ్ వచ్చేసి XXL అండి. సో 44 సైజ్ నేను కట్ చేస్తున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో మనం ఈ కుర్తీ కట్ చేయడానికి మనకు కావాల్సిన విత్ని ఈ రకంగా వేసుకున్నాం అనమాట. సో ఇది ఫోల్డెడ్ టైపు, ఇది ఓపెన్లో ఉందన్నమాట. సో దీన్ని ఎలా కట్ చేసుకోవాలో విత్ మెజర్మెంట్ మనం తెలుసుకుందాము. సో ముందర మనం షోల్డర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 44 ఇంచెస్కి షోల్డర్ ఎంత ఉంటుంది? 16 ఉండొచ్చు లేదా 14 ఉండొచ్చు. సో అది వాళ్ళ యొక్క షోల్డర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందులో మనం 16 ఇంచెస్ తీసుకుంటే బాగా ఎక్కువైపోతుంది. సో అలా అని చెప్పి 14 తీసుకోలేం, మధ్యస్థంగా 14.5 తీసుకుందాం. సో అలాగే 14.5లో సగం ఎంత? ఇది 4 భాగాలుగా ఉంది. 1 2 3 4 పొరల్లో ఉంది. సో ఇందులో మనం 14.5 15 షోల్డర్లో సగం ఎంతండి? 14 17.5. సో ఈ రకంగా 17.5కి ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం. 17.5 మార్కింగ్ చేసుకున్నాక సో కుర్తీకి మనం షోల్డర్ కొంచెం లూజ్గానే ఉండాలి, మనం బ్లౌజెస్కి వేసుకున్నట్టుగా సేమ్ ఫిట్టింగ్తో రాకూడదు. సో అందుకోసం అని చెప్పి ఇక్కడి నుంచి 7.5ని ఇంకొకసారి ఆర్మ్ హోల్ కోసం మార్క్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈ రకంగా కనిపెడదాం. సో ఫస్ట్ షోల్డర్ తర్వాత మనం ఇక్కడ ఉన్న చెస్ట్ లైన్ ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. సో ఇది XXL సైజ్ చెప్పాను కాబట్టి చెస్ట్ లైన్ వచ్చేసి 11 ఉంటుందండి. సో 11కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ మార్కింగ్ చేసుకునే ముందర ఏ కుర్తీకైనా మామూలుగా బేసిక్ మెజర్మెంట్స్ ఎక్కడంటే ఫస్ట్ మనం ఇక్కడి నుంచి ఒక 10 ఇంచులకి ఒక మార్కింగు, అదేవిధంగా 14 కొంచెం పొడుగ్గా ఉండేవాళ్ళు అయితే 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగు, అలాగే XXL కాబట్టి 20కి 21కి మధ్యలో వాళ్ళున్న హైట్ని బట్టి ఒక మార్కింగు చేసేసుకోవాలి. చేసుకున్నాక అప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మనం చెస్ట్ అనేదాన్ని కొలుచుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పింది 11 అంగుళాలు. సో 11 అంగుళాలు నేను ఈ రకంగా ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇది నడుం దగ్గరకు వస్తుంది. సో ఈ నడుం మార్జిన్ వచ్చేసి 38. సో 38 కావాలి కాబట్టి 38లో సగం 9.5. 38 డివైడెడ్ బై 4 చేస్తే 9.5 వస్తుంది. సో 9.5 నేను ఇంకొక అరంగుళం లూజ్ వదులుకుంటూ 10కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి హిప్ మెజర్మెంట్ మనకి 12 లేదా 12 తర్వాత ఒక 3 గీతలు అలా 12 అయితే సరిపోతుంది. ఇటుపక్క 1 ఇంచు ఉండేటట్టుగా ఖర్చు చూసుకుంటే చాలు. దాని ప్రకారం మీరు మార్కింగ్ చేసేయండి. సో ఇప్పుడు ఈ మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి అసలు పొడవు ఎంత కావాలి, కుర్తీ పొడవు ఎంత కావాలి. సో XXL కాబట్టి కొంచెం లాంగ్ లెంత్ అడిగారు కాబట్టి ఇది 46 సైజ్కి నేను కట్ చేస్తున్నాను అన్నమాట. సో 46కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. సో మనకి తయారీ అయిపోయేటప్పటికి 45కి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం చేసిన మార్కింగ్ అంతటినీ కూడా కలిపేద్దాం అన్నమాట. సో ఇలా చేసుకున్న మార్కింగ్ అంతటిని కలిపేసాం. ఇక్కడ మనం అంతగానే ఎక్కువ తీసుకోకూడదండి. ఒకవేళ తీసుకుంటే కనుక మనకి ఈ పక్కన సైడ్లో స్లిట్స్ అనేవి సరిగ్గా రావన్నమాట. చిరాకుగా ముడతలు పడిపోయి ఒకటి ఎగుడు దిగుడు అలాంటివి వస్తాయి. సో అలా రాకుండా ఉండడం కోసం అని చెప్పి మనం ఇక్కడ 1 ఇంచ్ కన్నా ఎక్కువగా తీసుకోకూడదు. సో తర్వాత మనకి ఇప్పుడు నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి సో ఇందులో నెక్ బట్టి సో ఇక్కడ 4 ఇంచెస్కి ఇలా తీసుకుని మనం 7.5 తీసుకున్నాం కదండి. సో ఇందులో 4 ఇంచెస్ షోల్డర్ వదిలేసి ఫ్రంట్ నెక్ నేను డీప్ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలా ఒక బాక్స్ గీసిన తర్వాత మనం ఇలా వీ షేప్ ఇచ్చారనమాట. సో ఇది ఫ్రంట్ నెక్. సో బ్యాక్ నెక్ ఫస్ట్ ఈ రెండింటిని మనం సెపరేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా అంతే. సో ఇలా ఒక 1.5 పైకి పెట్టుకుని ఇలా ఆర్మ్ హోల్. సో ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ ఖర్చు తీసుకుంటాం కదా, ఆ ఖర్చు ఇలా మార్కింగ్ చేసుకుని దీన్ని కట్ చేసేసుకోవాలి.
అయిన తర్వాత మనం ఇలా 4 పాయింట్స్ మీద వచ్చేస్తుందండి మనకి క్లాత్. కానీ ముందర ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. సో ఏదైనా కుర్తీ మనం కట్ చేసుకునే ముందర దాని యొక్క డిజైన్ అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఇందులో ఈ డిజైన్ చూడండి క్రాస్గా ఉంది, మనకి క్రాస్ చూసుకుంటున్నాం ఇలా ఉంది. కొన్ని ఫ్లవర్స్కి వాటికి అయితే బ్యాక్ ప్యాటర్న్ ఒకలా వస్తుంది, ఫ్రంట్ ప్యాటర్న్ ఒకలా వస్తుంది. సో అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేసిన తర్వాత ఈ రెండింటిని మనం సెపరేట్గా వేసుకోవాలి. ఇలా ఇందులో మనం ఫ్రంట్ దాని విడిగా, బ్యాక్ దానికి విడిగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటున్నప్పుడు ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అన్నమాట. సో ఫ్రంట్కి మనం ఇక్కడ చంక దగ్గర ఎలా అయితే ఎక్కడైతే మనం ఇలా క్రాస్ నుంచి ఒక పాయింట్ పెట్టామో కేవలం ఇక్కడి నుంచి 1 అంగుళం లోపలికి ఇలా ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక నేను ఫ్రంట్ దానికి వీ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో వీ షేప్కి నేను ఇందాక బాక్స్ కొట్టిన దాంట్లోనే ఇలా వీ షేప్ అనేదాన్ని కట్ చేస్తాను. చాలా ఈజీ అండి కుర్తీ డిజైన్ కట్ చేయడము. సో ఎంత ఈజీగా అయిపోతుందంటే చాలా ఈజీగా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు అన్నమాట. అదే కాకుండా డైలీ యూజ్కి దానికి కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఈ రకంగా వీ నెక్ అనేది నేను షేప్ ఇచ్చాను. అదేవిధంగా ఇప్పుడు ఇది బ్యాక్ నెక్. సో ఈ బ్యాక్ నెక్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను చాలా పైకి పెడదాం అనుకుంటున్నానండి, హై నెక్ మోడల్లో పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఎక్కువ డీప్ తీయకుండా కేవలం ఒక 4 ఇంచెస్తో మాత్రమే డీప్ తీసి కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్ కదండి, చిరాగ్గా ఉంటుంది, హెయిర్ అది మెడ మీద అది పడ్డం చాలామందికి నచ్చదు. అందులో నాకు ఇచ్చిన కస్టమర్ ఖచ్చితంగా చెప్పారు ఇలా ఉండకూడదు, పైకే ఉండాలి అని. సో నేను ఆ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకుని కేవలం చిన్న నెక్ మాత్రమే ఇక్కడ బ్యాక్ సైడ్ నేను డ్రా చేస్తున్నాను. సో చాలామందికి డౌట్ ఉంటుందండి ఏంటంటే బ్యాక్ నెక్ చిన్నదిగా ఉంటే మరి ఓపెన్ ఉండదు కదా, నెక్ సరిపోతుందా సరిపోదా? ఖచ్చితంగా సరిపోతుందండి. ఎందుకంటే మనం బ్యాక్ నెక్ తక్కువ తీసినా కూడా ఫ్రంట్ ఇక్కడ ఇచ్చిన డీప్ని బట్టి మనకి నెక్ అనేది అందులో సరిపోతుంది. సో చాలామంది పైనుంచి వేసుకునే వాళ్ళకి మీకు కావాలంటే బ్యాక్ జిప్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇదైతే కనుక ఖచ్చితంగా సరిపోతుందండి. మనం వెనకాల ఎంత పెంచామన్నది కాదు, సో వెనకాల ఉన్న నెక్ని బట్టి మనం ఫ్రంట్ అనే లోతుని తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఫిట్టింగ్ బాగానే వస్తుంది. సో అదేవిధంగా నేను ఇందాక ఇక్కడ 10 నడుం దగ్గర, చెస్ట్ దగ్గర కొన్ని కొలతలు తీసుకున్నాం కదండి, ఇక్కడ గీతలు గీసుకుని వాటి దగ్గర మనం ఒక కట్స్ అనేవి పెట్టుకుందాం. సో అలా కట్ పెట్టుకుంటే ఇక్కడ ఒకటి నడుం కట్ట దగ్గరకు వస్తుంది. కుట్టేటప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఎక్కడ కర్వ్ వస్తుంది ఏంటి అని. సో ఇక్కడ నుంచి మనకి సైడ్ జాయింట్ స్లిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అలా తెలియడం కోసం అని చెప్పి అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కట్ అనేది తీసుకుందాం. సో ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో నుంచి నెక్ అనేదాన్ని కట్ చేసుకుందాం. సో మిగిలిన క్లాత్లోంచి నెక్ ఎలా కట్ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలంటే నేను ముందరే చెప్పాను కదా మీకు, డిజైన్ అనేది చాలా డిమాండ్ చేస్తుంది. సో ఇందులో మనం ఎటు నుంచి చూసినా కూడా ఒకటే డిజైన్ ఉంది, సో ప్రాబ్లం లేదు. సో అలాంటప్పుడు మనం ఎటువైపు కట్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని ఫ్లోరల్ డిజైన్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా డిజైన్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో మన హ్యాండ్ కటింగ్కి మనకు కావాల్సిన లెంత్ 3/4 హ్యాండ్స్. సో ఇది డబల్ దాంట్లో ఉంది. నేను దీన్ని ఇంకొక ఫోల్డింగ్ ఈ రకంగా చేశాను. చేసి దీంట్లోంచి హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సో హ్యాండ్స్ పొడవు వచ్చేసి 15 అండి. చూద్దాం మరి ఇది ఎంత ఉందో. కరెక్ట్గా 15 ఉంది. సో 15కి నేను ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను. సో ఇక్కడ తర్వాత ఇది మనకు కావాల్సిన లెంత్ అనమాట. సో ఈ లెంత్లో నుంచి మనకి హ్యాండ్ అనేదాన్ని మనం కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.
సో ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ మళ్ళీ మనం మార్క్ చేసుకుందాం. ఎవరికైనా 3 ఇంచెస్ ఉంటుందండి. చిన్నపిల్లలకి అది అయితే కనుక ఈ లోతు మనం చంక లోతు అంటాం, దీన్ని 2.5 తీసుకోవచ్చు. కొంచెం బాగా హెవీ XXL అలా అయితే కనుక మనం 3.5, 4 అలా తీసుకుంటాం అనమాట. సో దీంట్లో ఇలా తీసుకున్నాక చూసుకోండి మీరు, ఎందుకంటే చాలామంది హ్యాండ్స్ ఇటు నుంచి కట్ చేస్తారు. సో ఇటు నుంచి కట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఇది ఒక సైడ్ ఓపెన్లో ఉంటుంది. సార్ నేను ఇది మీకు క్లీన్గా కట్ చేసి చూపిస్తాను. చాలామంది బిగినర్స్ చేసే తప్పు ఏంటంటే మార్కింగ్ అంతా బాగానే ఉంటుంది, కానీ కట్ చేసేటప్పుడు ఫోల్డెడ్ వైపు కాకుండా ఓపెన్ వైపు కట్ చేస్తారు. సో అలా ఓపెన్ వైపు కట్ చేయడం వల్ల ఒక హ్యాండ్ బాగానే వస్తుంది, ఇంకొక హ్యాండ్ మధ్యలో మాత్రం ఇలా ఓపెన్ వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫస్టే ఫోల్డెడ్ సైడ్ మీ సైడ్కి పెట్టేసుకోండి. మీ సైడ్కి పెట్టేసుకున్నాక అప్పుడు మీరు ఇటు సైడ్ నుంచి ఇలా కటింగ్ అంటూ చేసుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టాను కదా, దీన్నే ఒక స్ట్రైట్ లైన్ కింద డ్రా చేసేస్తాను. ఇప్పుడు మనం చంకలోతు అనేది తీసుకుందాం. ఇక్కడ నుంచి 1 ఇంచ్ వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఎంత వెడల్పు ఇలా ఒక కర్వ్ షేప్లో తిప్పేస్తే మనకి హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. సో మరి మేడం ఇలా కరెక్షన్ మనకి నెక్కి తగ్గట్టుగా మనం ఆల్రెడీ దాంట్లో మార్క్ చేసుకున్నాము, దానికి తగ్గట్టుగా ఇది సరిపోతుందా సరిపోతా, సో ఇక్కడ ఏమైనా జాయింట్లు పడతాయా అనే విషయం మనం తెలుసుకోవాలి అంటే కనుక ఒకసారి మనం కట్ చేసుకున్న టాప్ ఏదైతే ఉందో, కుర్తీ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక 1/2 ఇంచ్, ఎందుకంటే ఈ 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్కి ఇలా స్టిచ్ చేస్తాం కాబట్టి ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఒకసారి మీరు ఈ రకంగా సెట్ చేసుకుని చూస్తే అది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా సో ఇలా సరిపోయింది అంటే మనకి ఇక్కడ జాయింట్స్ అవి ఏమి అవసరం పడవన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా సరిపోయింది. మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి ఇందులో తీసాం కదా, సో ఇక్కడికి ఎలా అయితే వచ్చిందో ఇలా 1 ఇంచ్ వెనక్కి పెట్టేసుకుందాం. పెట్టిన తర్వాత ఇది పొడవు 15 అంగుళాలు వచ్చింది కదండి. ఈ 15 అంగుళాల నుంచి అడుగును మనకి ఈ 15 అంగుళాల్లో ఎంత మెజర్మెంట్ ఉంటుందో అంత మెజర్మెంట్ నేను ఇక్కడైతే 6.5, ఇందులో నుంచి లూజ్గా కావాలంటే 1/4 to 7 కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేశాను. నెక్స్ట్ ఇదే కాకుండా దీనికి మధ్యలో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు ఉన్న మార్కింగ్ ఎంత 8.5, అది మధ్యలో చూస్తే ఇక్కడికి మనకి 7.5కి రావాలి. సో అలా విధంగా ఒక 7.5 దగ్గర ఒక మార్కింగ్, చివరికి 6.5 దగ్గర 6.5 పాతకి 7 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఈ లైన్స్ని ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని మనం దీన్ని కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకునేటప్పుడు మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకుని అప్పుడు కట్ చేయండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన ప్రాబ్లం చాలామంది బిగినర్స్ అందరూ కూడా ఎటువైపు నుంచి కట్ చేయాలనే కన్ఫ్యూజన్ తోటి ఖచ్చితంగా కట్ చేస్తారు. సో ఇలా మనం కట్ చేసుకున్నాం. ఈ రకంగా మనకి హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో ఎప్పుడైతే మనకి ఉందో ఇక్కడ ఒక కట్ పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ హ్యాండ్ ఆల్రెడీ మనం దాంట్లో కొంచెం లోతు అనేది తీసాం కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఒక లోతు అనేదాన్ని తీయాలి. దానికోసం అని చెప్పి ఇలా 1 ఇంచ్ ఇక్కడికి 1 ఇంచ్ లోపలికి తీసుకుని దీన్ని మనం కేవలం ఈ పైన ఉన్న వాటికి మాత్రమే ఆ 1 ఇంచ్ దగ్గర నుంచే మార్క్ చేసి ఇలా కట్ చేస్తే సరిపోతుంది. సో మరి దీంట్లో ఫ్రంట్ అని మనకి తెలియడం కోసం అని చెప్పి ఇక్కడ ఒక చిన్న కటింగ్ ఇస్తే అయిపోతుంది. చూసారు కదండి, ఇది సింపుల్ అండ్ ఈజీగా కుర్తీ కటింగ్ 5 నిమిషాల్లో మీరు చేసేసుకోవచ్చు అనమాట. సో దీని స్టిచ్చింగ్ వీడియో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ అవర్ కుర్తీ అనమాట. ఏ లైన్ కుర్తీ అంటామంటే దీన్ని.